హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సాత్ సోనియా క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం కొత్త టాపిక్ని స్టార్ట్ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూసాం, అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చేసాం. సో ఇందులో మనం కొత్త టాపిక్ని స్టార్ట్ చేయబోతున్నాం. టాపిక్ పేరు ఏంటి అంటే రివిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో అసలు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, అది ఆ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అని మనం ఎలా ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి సింపుల్గా మాట్లాడుకుందాం. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉండవు. సో రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉంటాయి. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఈ నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. అలాగే p/q ఫామ్లో ఏవైతే ఉండవో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ రేషనల్ నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 తీసుకుందాం. ఈ 2/3లో 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? లేదు. అలాగే 6/3 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? అవుతుంది, కానీ ఇప్పుడు కాదు, దీన్ని ఇంకో సాల్వ్ చేయాలి. 3 1s 3 2s 2 అనేది ఇక్కడ రాసుకుంటాను. 6/3 ఉంది, ఇది రేషనల్ నెంబర్ అవుతుందా? అవుతుంది, కానీ ఇందులో ఇక్కడ 6ని మనం 3 × 2లా రాయొచ్చు, అలాగే కింద 3 × 1లా రాయొచ్చు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో అందుకని దీన్ని మనం రేషనల్ అని చెప్పలేం. ఇంకా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫైనల్లీ సాల్వ్ చేసిన తర్వాత వచ్చే నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అంటాం. ఇది రేషనల్ నెంబరే, కానీ ఇంకా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. 3 1s 3 2s. సో 2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. దీన్ని బట్టి ఏంటి, రేషనల్ నెంబర్లో కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. అంటే p/q ఫామ్ అనేది రేషనల్ నెంబర్ అయితే ఇందులో p అండ్ q ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఇది ఒకటి చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఫ్యూచర్ క్వశ్చన్స్లో మనకి ఈ పాయింట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఇంకో థీరం ఉంది. ఈ థీరంని మనం నీట్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి ఈ థీరంలో ఏం చెప్పారు అని మనల్ని ఏం ప్రూవ్ చేయమని చెప్పలేదు, కానీ టెక్స్ట్ బుక్లో ప్రూఫ్ కూడా ఉంది. కానీ నేను మీకు ఇక్కడ ప్రూఫ్ చెప్పడానికి రాలేదు, జస్ట్ అసలు దీని అర్థం ఏంటి, ఈ థీరం యొక్క అర్థం ఏంటి అది ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తాను. సో p ప్రైమ్ నెంబర్ అయితే p డివైడ్స్ a² అంటే a²ని p డివైడ్ చేయగలిగితే అప్పుడు p డివైడ్స్ a అవుతుంది. అంటే దాని అర్థం ఏని కూడా p డివైడ్ చేస్తుంది అని అర్థం. అంటే a²/p, a²ని p డివైడ్ చేస్తే ఏని కూడా p డివైడ్ చేస్తుంది. p అనేది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, a అనేది ఏ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు a మనం 10 అనుకుందాం. అప్పుడు a² ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఇప్పుడు a²లో 100 ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుంది? ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. సో సింపుల్గా మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కనుక్కుంటే ప్రైమ్ నెంబర్సే వస్తాయి కదా. సో మనం 100ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాసుకుందాం. ఎలా రాసుకుందాం? 2 5s 10, 2 0s 0, 2 2s 4, 2 5s 10, 5 5s 25, 5 1s 5. సో మనం 100ని 2² × 5² రాసుకుంటాం. అంటే ఏంటి, ఈ 2 5 అనేవి 100 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా. సో ఇప్పుడు 100 అంటే a² కదా. a² 100 అయినప్పుడు ఈ 100 ప్రైమ్ నెంబర్స్ ఏమొచ్చాయి? 2, 5 వచ్చాయి. ఈ 100 అనేది 2తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి 100కి. సో 2 5s 10, 2 0s 0. సో 100 అనేది 2ని డివైడ్ చేస్తుంది. ఏ వాల్యూ ఎంత? 10. సో 10ని 2 డివైడ్ చేస్తుందా? 2 1s 2 5s ఎస్ చేస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, p a²ని డివైడ్ చేస్తే p ఏని కూడా డివైడ్ చేస్తుంది అని అర్థం. అంటే ఈ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే 100ని 2 డివైడ్ చేస్తే 10ని కూడా 2 డివైడ్ చేస్తుంది. సో దీని అర్థం p a²ని డివైడ్ చేస్తే అది ఏని కూడా ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది అని అర్థం. సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు. ఎలా ప్రూవ్ చేస్తాం? ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దాట్ √2 ఈజ్ ఇర్రేషనల్. మనం ఎలా ప్రూవ్ చేస్తాం? సో √2ని మనం రేషనల్ అనుకుంటే ప్రూవ్ చేయొచ్చా? కాంట్రడిక్షన్ తీసుకుందాం. ఇప్పుడు లెట్ √2 ఈజ్ రేషనల్ అనుకుందాం.
రూట్ 2 రేషనల్ అయినప్పుడు జస్ట్ వినండి, మీకే అర్థమవుతుంది. రూట్ 2 రేషనల్ అయినప్పుడు అది p/q ఫామ్కి ఈక్వల్ అవుతుంది కదా. p/q ఫామ్కి ఈక్వల్ అయితే p అండ్ q డస్ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ కదా. నేను ఆల్రెడీ చెప్పాను, p అండ్ qకి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో p అండ్ qకి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రూట్ 2 హోల్ స్క్వేర్ p/q హోల్ స్క్వేర్. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 = p² డివైడెడ్ బై q². ఇప్పుడు q² వాల్యూ కనుక్కుందాం. q² వాల్యూ ఎంత వస్తుంది? p² డివైడెడ్ బై 2. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసాం, ఇక్కడ p² డివైడెడ్ బై 2 వచ్చింది. 2 అనేది ప్రైమ్ నెంబర్ కదా. సో దీన్ని బట్టి మనం ప్రీవియస్ థీరంలో ఏం అనుకున్నాం? a² pని డివైడ్ చేస్తే p aని కూడా డివైడ్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఎలా రాయొచ్చు? ఇఫ్ p2 డివైడ్స్ p² దెన్ 2 డివైడ్స్ p రాయొచ్చా? అంటే p²ని 2 డివైడ్ చేస్తే pని కూడా 2 డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం లెట్ p/2ని n అనుకుందాం. n అనుకుంటే మనకి p వాల్యూ వస్తుందా? p వాల్యూ ఎంత? 2n. సో మనం p వాల్యూని కనుక్కుందాం. ఎంత వచ్చింది? 2n వచ్చింది. ఇప్పుడు సేమ్ అలాగే q వాల్యూని కనుక్కుందాం. ఎలా కనుక్కుంటాం q వాల్యూని? ఇప్పుడు ఈ pని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ q² వాల్యూ ఎంత ఉంది? p² = 2 ఉంది. ఇప్పుడు ఈ p అనేది మనకి వాల్యూ ఎంత వచ్చింది? 2n వచ్చింది. q² p ప్లేస్లో 2n రాద్దాం. 2n హోల్ స్క్వేర్ = 2. 4n² డివైడెడ్ బై 2. 2 1s are 2 2s are. సో q² వాల్యూ ఎంత వచ్చింది? 2n² వచ్చింది. ఇప్పుడు n² వాల్యూ కనుక్కుందాం. ఎంత? q²/2. సో సేమ్ అక్కడ ఇందాక ఏమొచ్చింది? p²/2 వచ్చింది. సో ఇక్కడ q²/2 వచ్చింది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఇఫ్ 2 డివైడ్స్ q² దెన్ 2 డివైడ్స్ qలా రాయొచ్చా? అంటే q² 2తో డివైడ్ అయితే ఆటోమేటిక్గా 2 qని కూడా డివైడ్ చేస్తుంది అని అర్థం. ఇప్పుడు లెట్ సేమ్ ఇందాక మనం p/2ని మనం n అనుకుందాం. ఇప్పుడు m అనుకుందాం. m = q/2 అనుకుంటే q వాల్యూ ఎంత వస్తుంది? 2m వస్తుంది. సో మనకి q వాల్యూ ఉంది, అలాగే p వాల్యూ కూడా ఉంది. మనకు తెలుసు నా p/q p వాల్యూ ఎంత? 2n డివైడెడ్ బై q వాల్యూ 2m. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. దాని అర్థం ఏంటి? కామన్ ఫ్యాక్టర్ ఉంది. 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కానీ మనం ఫస్ట్ రాసుకున్నాం కదా p/qకి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు అని. సో ఇది కాంట్రడిక్షన్ వచ్చింది. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇలా రాకూడదు కానీ ఇలా వచ్చింది. ఇలా వచ్చింది అంటే మన అజంప్షన్ రాంగ్ అయి ఉంటుంది. అందుకే కదా ఇలా వస్తుంది. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ ఏంటి? రూట్ 2 అనేది రేషనల్ అనుకున్నాం, కానీ ఇది కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దేర్ఫోర్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అవుతుంది. ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వేరే ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి కాబట్టి మనం రూట్ 3 ఈజ్ రేషనల్ అనుకుందాం. రూట్ 3 రేషనల్ అనుకుంటే రూట్ 3 p/q ఫామ్కి ఈక్వల్ అవుతుంది. అంటే p అండ్ q డస్ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ కదా. కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ డైరెక్ట్గా రాస్తున్నాను. అప్పుడు 3 = p²/q² అవుతుంది. మన q² వాల్యూ కావాలి. ఎంత? q² = p² డివైడెడ్ బై 3. సేమ్ ముందు తీరం. ఏంటి ఆ తీరం? ఇఫ్ 3 డివైడ్స్ p దెన్ 3 డివైడ్స్ p² దెన్ 3 డివైడ్స్ p. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా రాస్తున్నాను. లెట్ ఇందులో నుంచి నేను p/3ని n అనుకుంటున్నాను. ఇప్పుడు p వాల్యూ ఎంత వస్తుంది? 3n వస్తుంది. సో మనం p వాల్యూని కనుక్కున్నాం. ఇప్పుడు ఈ p వాల్యూని మనం ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. q² = p² డివైడెడ్ బై 3. q² p వాల్యూ ఎంత వచ్చింది? 3n వచ్చింది. హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 3 విచ్ ఈజ్ 3n² డివైడెడ్ బై 3. 3 1s are 3 3s are 3n². q వాల్యూ ఎంత వచ్చింది? q² వాల్యూ ఎంత వచ్చింది? 3n² వచ్చింది.
ఎన్ స్క్వేర్ వాల్యూ తెలుసుకుందాం. ఎంత? క్యూ స్క్వేర్ డివైడెడ్ బై 3. సేమ్ ముందు థీరం ఏంటి? ఇఫ్ 3 డివైడ్స్ క్యూ స్క్వేర్ దెన్ 3 డివైడ్స్ క్యూ ఆటోమేటికల్లీ. ఇప్పుడు మనం లెట్ m ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 3 రాసుకుందాం. క్యూ వాల్యూ ఎంత వస్తుంది? 3m వస్తుంది. సో మనం p అండ్ q వాల్యూస్ని కనుక్కుందాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ q ఈజ్ ఈక్వల్స్ టు p వాల్యూ ఎంత? p వాల్యూ 3n, q వాల్యూ 3m అవుతుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే 3 అనేది కామన్ ఫ్యాక్టర్ అయింది. మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా పీకి క్యూకి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు అని, కానీ ఇక్కడ ఉంది అంటే రాంగ్ వచ్చింది, మన అజంప్షన్ తప్పైంది. సో 3 కామన్ ఫ్యాక్టర్ అయితే దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ కదా రాసుకుంటాం. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు? మన అజంప్షన్ తప్పైంది కాబట్టి. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, దెర్ఫోర్ మన అజంప్షన్ ఏంటి? రేషనల్ అనుకున్నాం. అది తప్పైనప్పుడు √3 అనేది ఇర్రేషనల్ అవుతుంది. సో ఇంతవరకు మనం √2 అండ్ √3 అనేవి ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం. సో మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనం ప్రూవ్ కూడా చేసాం కాబట్టి మనం కన్ఫర్మ్గా చెప్పొచ్చు √2, √3 అనేవి ఇర్రేషనల్ కాబట్టి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏం అడిగారు? షో దాట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. సో సేమ్ అలాగే అనుకుందాం. లెట్ 5 - √3 ఈజ్ రేషనల్ అనుకుందాం. రేషనల్ అనుకుంటే 5 - √3 దేనికి ఈక్వల్ అవుతుంది? p/qకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ -√3 అటు సైడ్ వెళ్ళినప్పుడు +√3 అవుతుంది. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చా? √3 ఈజ్ ఈక్వల్స్ టు 5 - p/qలా రాయొచ్చా? అంటే 5/q ఇటు సైడ్ వస్తుంది, అప్పుడు మైనస్ అవుతుంది. -√3 ఈజ్ ఈక్వల్ టు దట్ సైడ్ వెళ్ళినప్పుడు +√3 అవుతుంది. సో √3 అనేది 5 - p/qకి ఈక్వల్ అయింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే 5 అనేది రేషనల్ నెంబర్, p/q అనేది కూడా రేషనల్ నెంబర్. సో ఇక్కడ మనం నోట్ రాసుకుందాం. నేను ముందే చెప్పాల్సింది. సో ఇక్కడ ఏంటి అంటే ది సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఆర్ రేషనల్. అంటే ఏదైనా ఒక రేషనల్ నెంబర్ని డిఫరెన్స్ చేసినప్పుడు మనం, అంటే ఒక రేషనల్ నెంబర్లోంచి ఒక రేషనల్ నెంబర్ని తీసేసినా లేదా 2 రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి రేషనల్ నెంబరే వస్తుంది. అంటే 5 - p/q కూడా ఒక రేషనల్ నెంబరే అవుతుంది. అది రేషనల్ నెంబర్ అయింది కాబట్టి. కానీ ఇక్కడ ఏముంది? ఇది రేషనల్ నెంబర్, కానీ మనకు ఆల్రెడీ తెలుసు √3 అనేది ఇర్రేషనల్ అని. వీ నో దాట్ √3 ఈజ్ ఇర్రేషనల్, బట్ 5 - p/q ఈజ్ రేషనల్. ఒక ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు. సో దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్. ఇది కాంట్రడిక్షన్ కాబట్టి మన అజంప్షన్ తప్పైంది. సేమ్ ఇక్కడ రాసుకోండి మీరు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, దెర్ఫోర్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. ఇలా మనం ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ రివర్స్ రాసుకుంటాం, దెన్ కాంట్రడిక్షన్ వస్తుంది. సో ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. షో దాట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. ఇప్పుడు మనం 3√2ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో అంటే లెట్ 3√2 బి రేషనల్ అనుకుందాం. అప్పుడు ఇది p/q ఫామ్కి ఈక్వల్ అవుతుంది. √2 వాల్యూ ఎంత వస్తుంది? p/3q వస్తుంది. అంటే దీన్ని మనం 1/3 × p/qలా రాయొచ్చా? 1/3 అనేది రేషనల్ నెంబర్, అలాగే p/q అనేది కూడా రేషనల్ నెంబర్. సో ఇక్కడ √2 అనేది p/3qకి ఈక్వల్ అయింది. అంటే ఈ 2 రేషనల్ నెంబర్సే కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేసినా మనకి రేషనల్ నెంబరే వస్తుంది. సో మనం వీ నో దాట్ √2 ఈజ్ ఇర్రేషనల్. మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం √2 అనేది ఇర్రేషనల్ అని. అలాగే p/3q అనేది రేషనల్ అవుతుంది, ఈజ్ రేషనల్. ఒక ఇర్రేషనల్ నెంబర్ ఇంకో రేషనల్ నెంబర్కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు వచ్చింది కాంట్రడిక్షన్? అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ తప్పు కాబట్టి అది కాంట్రడిక్షన్ వచ్చింది. దెర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అని రాసుకున్న తర్వాత 3√2, దెర్ఫోర్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. ఇలా మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. సో ఈ వీడియోలో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం, అలాగే ఒక థీరం కూడా చూసాం. సో అలా మనం ఒక నెంబర్ని ఇర్రేషనల్ ఎలా ప్రూవ్ చేస్తామనే ప్రాసెస్ కూడా చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సున్హెరా సైనింగ్ ఆఫ్.